ఒక గంగా నది మీరు విన్నారో లేదో, ఎప్పుడు శివుడు జటాజుటలోంచి బిందు సరస్సు అనే ప్రాంతంలో, ఆకాశం నుంచి శివుడు జటాజుటల్లోంచి ఎప్పుడైతే హిమోత్ ప్రాంతంలో బిందు సరస్సు అనే ప్రాంతంలో పడిందో, అలా పడినటువంటి గంగ అక్కడి నుంచి 7 పాయలుగా ప్రవాహం ప్రారంభించింది. అందుకనే సప్తవాహిని 7 రకాల ప్రవాహాలు ఉంటాయి చెప్తూ. ఒక నది ఎన్ని ప్రవాహాల ద్వారా ప్రవహించినా అది గంగేగా. గంగ కంటే భిన్నం కాదు కదా. గంగే అటు 2 ప్రవాహాలు, ఇటు 2 ప్రవాహాలు, ఇలా ఈ ప్రవాహాలను ఎక్కడ కలుస్తున్నాయి? మళ్ళా నదీనాం సాగరోగతి, ఇవన్నీ మళ్ళా సాగరంలో కలుస్తున్నాయి. అది ఎలాగైతే గంగ విభిన్న ప్రవాహాల ద్వారా అనేక రకాలుగా కనపడినా గంగ ఒక్కటేనేమో ఎంత సత్యమో, తథైవ సర్వదేవేషు విష్ణు ప్రోక్త మహర్షి. అందువల్ల అందరి దేవతల్లోకి కూడా ఉత్కృష్టమైన వ్యక్తి అయ్యాడు విష్ణువు చెప్పబడ్డాడు. అంటే విరాట్ పురుషుడి నుంచి ఆవిర్భవించినటువంటి సృష్టిలో గొప్పవాడు ఎవరయ్యా అంటే విష్ణువు.